వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మీకు గూగుల్ ఇంటర్న్షిప్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఇంటర్న్షిప్ ఏమైనా ఉంటుందంటే సాఫ్ట్వేర్ స్టూడెంట్ ట్రైనింగ్ ఇన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ స్టెప్ ఇంటర్న్ 2025 ఇంగ్లీష్ అని ఉంటుంది. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే ఎన్రోల్డ్ కరెంట్లీ ఇన్ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ మేజరింగ్ ఆర్ ఇంటెండింగ్ టు మేజర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్స్. అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లో మీరు బీటెక్ చేస్తూ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ వన్ ఆర్ మోర్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీకు అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ టెక్నికల్ డిస్కషన్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగా ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మినిమం క్వాలిఫికేషన్స్ అయితే అవి. ఇక్కడ ప్రిఫర్డ్ ఏంటంటే కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ ఫుల్ టైమ్ డిగ్రీ ప్రోగ్రామ్ రిటర్నింగ్ టు ద ప్రోగ్రామ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్. అంటే మీరైతే కరెంట్లీ డిగ్రీ రన్నింగ్లో ఉండాలి. ఎబిలిటీ టు కంప్లీట్ ఏ ఫుల్ టైమ్ 10 to 12 week internship between May to August. ఎగ్జాక్ట్ డేట్స్ విల్ బి ప్రొవైడెడ్ ఎట్ ద లేటర్ పాయింట్ ఇన్ దిస్ ప్రాసెస్. అంటే సో మే నుంచి వెళ్ళి ఆగస్ట్ లోపు ఈ ఇంటర్న్షిప్ అయితే మీరు చేయగలిగేటట్టు ఉండాలి ఫుల్ టైమ్గా. సో ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. జావా, పైథాన్, C++ లాంటి లాంగ్వేజెస్ పైన మీకు అయితే పట్టు ఉండాలి. సో ఇది ఈ స్టెమ్ ఇంటర్న్షిప్ ఇండియాకి సంబంధించిన గూగుల్ సంబంధించిన ఈ ఇంటర్న్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో రెస్పాన్సిబిలిటీస్ అయితే ప్రాజెక్ట్ని బట్టి మీకైతే వేరే ఇస్తారని చెప్తున్నారు. సో ఈ ఇంటర్న్షిప్ ఇంకా ఎవరైనా అప్లై చేయలేదు, 2025లో పాస్అవుట్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో వెంటనే మీరైతే ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైతే బీటెక్ 4th year అవుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.